నటి శ్రీదేవి, అందాల తార జయప్రద ఈ ఇద్దరు కూడా ఒకరితో ఒకరు మాట్లాడుకోరు. వీరిద్దరి మధ్య కాంట్రవర్సీ ఉంది, కమ్యూనికేషన్ గ్యాప్ ఉంది, సెట్లో పలకరించుకోరు, చిరునవ్వు కూడా నవ్వుకోరు, ఒకరు చూసి ఒకరు ఎడమొహం పెడమొహంగా ఉంటారు. ఇది ఆ రోజు సినిమా ఇండస్ట్రీలో వినిపించే మాటలు. ఇది చాలా మందికి, కొద్ది మందికి ఈ మధ్యకాలంలో తెలుసు, కానీ పూర్తి స్థాయిలో తెలియకపోవచ్చు అనే ఉద్దేశంతోనే ఈ వీడియోని నేను చేయదలుచుకున్నాను. అసలు వీళ్ళిద్దరి మధ్య కమ్యూనికేషన్ గ్యాప్ అనేది ఎందుకు వచ్చింది అంటే, ప్రొఫెషనల్ ఒక విధంగా వాళ్ళిద్దరు జలసీ ఉందా, లేకపోతే ఒకరి నుంచి ఒకరు ఎదగాలని తాపత్రయం ఉందా, శ్రీదేవి జయప్రద తనకు పోటీ అనుకుందా, లేకపోతే జయప్రద కూడా శ్రీదేవి తనకు పోటీ అనుకుందా, అసలు ఏంటి కారణం, అసలైన కారణం ఏంటి దీని వెనకాల, ఇది తెలుసుకునేటువంటి ప్రయత్నం చేద్దాం. దీనికి మీ వీడియో చివరిలో ఆన్సర్స్ దొరుకుతాయి కాబట్టి ఆశాంతం కూడా ఈ వీడియో స్కిప్ చేయకుండా చూడండి. చాలా తెలియని విషయాలు తెలియచెప్పడానికి నేను ప్రయత్నం చేస్తున్నాను. ఈ ప్రక్రియలో భాగంగా నేను చాలామంది సీనియర్ జర్నలిస్ట్ని సంప్రదించాను, అలాగే బుక్స్ రిఫర్ చేశాను, అలాగే నాకు తెలిసినటువంటి వాళ్ళతో నేను మాట్లాడటం జరిగింది. ఇలా అనేక రకాల సోర్సెస్ ద్వారా నేను పరిశోధించి ఈ విషయాలు మీ ముందు చెప్తున్నాను. చాలా అథెంటిక్ ఇన్ఫర్మేషన్ ఇది కాబట్టి ఈ విషయాన్ని మీ ముందుంచేటువంటి భాగంలో ప్రక్రియలో భాగంగా అసలు విషయానికి వద్దాం. శ్రీదేవి బాలనటిగా 6 సంవత్సరాల వయసు నుంచి నటించడం ప్రారంభించారు. ఆవిడ కామెడీ పాత్ర కూడా చేశారు. దేవుడి లాంటి మనిషి అని చెప్పేసి కృష్ణ సినిమాలో రాజబాబు సరసన కూడా ఆవిడ నటించారు. అలాగే ఆవిడ చాలా చిన్న చిన్న క్యారెక్టర్లు వేస్తున్నప్పుడు వాళ్ళ తల్లి రాజేశ్వరికి తనంత హీరోయిన్ అవుతుందని చెప్పి తెలియదు, ఏదో కొన్ని వేషాలు వేస్తుంది, తొందరగా పెళ్లి చేసేద్దాం అన్నటువంటి ఆలోచనలో ఆవిడ ఉండేది. కానీ 1978 సంవత్సరం ఆవిడ జీవితాన్ని ఒక మలుపు తిప్పినటువంటి చిత్రం 16 ఏళ్ల వయసు. 16 ఏళ్ల వయసు ఆమె ఒక్కసారికి నైట్కి నైట్ స్టార్ని చేసేసింది. అందులో ఎంత పెర్ఫార్మెన్స్ ఆవిడ చూపిస్తారో మనందరికీ కూడా తెలుసు. ఆ తర్వాత తెలుగులోను, తమిళంలోను, మలయాళంలోను, కన్నడంలోను అడపాదడప క్యారెక్టర్లు వేసినా ముఖ్యంగా తెలుగు, తమిళంలో ఆవిడ ఒక ప్రపంచాన్ని సృష్టించడం జరిగింది. అలాగే తారాపథంలోకి దూసుకుపోవడం జరిగింది. ఎన్టీ రామారావు, అక్కినేని నాగేశ్వరరావు, కృష్ణ, జయప్రద, కృష్ణరాజు వీళ్ళందరితో కలిసి ఆవిడ నటించారు. అయితే ఇదే టైంలో జయప్రదను కూడా మనం పరిగణలోకి తీసుకోవాలి. 1976 సంవత్సరంలో అంతులేని కథ ఈ సినిమాలో ఆవిడ అద్భుతమైన పెర్ఫార్మెన్స్ చూపించింది. అప్పటికి ఆవిడ వయసు 14 సంవత్సరాలు. 14 సంవత్సరాల వయసులో ఆవిడ చాలా బలీయమైనటువంటి క్యారెక్టర్లు వేశారు. సిరిసిరి మూవలో ఆవిడకి మాటలు రావు, మోగ పాత్ర, ఓన్లీ ఫేషియల్ ఎక్స్ప్రెషన్ మాత్రమే ఆవిడ ఇవ్వాలి. అందులో ఆవిడ అద్భుతమైన నటన చూపించింది. తర్వాత భద్రకాళి అనేటువంటి సినిమా వచ్చింది. భద్రకాళి నిజంగా ఆవిడ పెర్ఫార్మెన్స్ చూస్తే ఒక సీనియర్ నటిమని, అంటే ఆవిడ వయసు కూడా ఆవిడ పెద్దది కాదు, సీనియర్ నటిమని చేసేటువంటి క్యారెక్టర్ చేయవలసినటువంటిది ఆవిడ చేసింది చాలా చిన్నతనంలో. ఓ పక్కన వచ్చేవాడికి శ్రీ రాజరాజేశ్వరి విలాస్ కాఫీ క్లబ్, అది కూడా చాలా పెర్ఫార్మెన్స్ ఓరియంటెడ్గా ఆమె చూపించేటువంటి అభినయం, ఆ ఫేషియల్ ఎక్స్ప్రెషన్స్ ఆ రోజుల్లో అది ఒక గొప్ప చిత్రరాజ్యంగా, అంటే కళాత్మక విలువలు కలిగినటువంటి చిత్రంగా మనం చూడవచ్చు. ఈ విధంగా ఆవిడ అనేక రకాలైనటువంటి జోనల్లో నిరూపించుకుంది. 77, 78 వచ్చేటప్పటికి ఆవిడకి ఎదురే లేదు. ఎందుకంటే అడవిరాముడు తీసుకున్నా, యమగోళ తీసుకున్నా, దొంగలకి దొంగ తీసుకున్నా, అలాగే దొంగల వేట తీసుకున్నా, కమర్షియల్గా ఆవిడ మంచి తారాపదానికి దూసుకుపోయింది. అలాగనే ఆవిడైతే స్విమ్ డ్రెస్ వేసేసుకొని, లేకపోతే బికినీలు వేసేసుకొని, లేకపోతే మినీ స్కర్ట్ వేసేసుకొని ఆవిడ తన హొయ్యలు చూపించేటువంటి పద్ధతికి ఆవిడ వ్యతిరేకి. జయప్రద మహా అయితే నిండుగా చీరలు కట్టుకోవడం, పంజాబీ డ్రెస్ వేయటం, కొంచెం మోడర్న్ డ్రెస్ వేసుకోవడమే తప్ప ఆవిడ ఎప్పుడు కూడా మరీ ఇదిగా ఎప్పుడు వెళ్ళిన సందర్భాలు లేదు. అది జయప్రదకి హిందీ ఇండస్ట్రీలో ఒక అపరాధంగా కూడా నిలిచింది. లేకపోతే ఆవిడ ఇంకా తారాపదానికి దూసుకుపోయేది. ఆవిడ కొన్ని ప్రిన్సిపల్స్ ఉన్నాయి, ఆ ప్రిన్సిపల్స్ దాటి ఆవిడ ఎప్పుడు వెళ్ళేవాళ్ళు కాదు. కాబట్టి ఆవిడకి పెర్ఫార్మెన్స్ ఓరియంటెడ్ సినిమాలు స్టార్టింగ్లో వచ్చిన తర్వాత కాలంలో ఆవిడ ఒక విధంగా అందాల తార అనుకోవచ్చు, గ్లామరస్గా ఉండటం కావచ్చు. ఆ గ్లామరస్ కూడా నిండుతనంతో ఉండేది ఆవిడ. అలా మంచి క్యారెక్టర్స్ వేసుకుంటూ వెళ్ళింది.
ఓ పక్కన జయసుధ జోనర్ వేరు. జయసుధ గ్లామర్ వేసినా కూడా ఆవిడ ఎక్కువగా యాక్షన్ ఓరియంటెడ్, పర్ఫార్మెన్స్ ఓరియంటెడ్ సినిమాల్లో ఉండేవాడు. సో శ్రీదేవి మనం చెప్పినట్టు వసంత కోకిల సినిమా కనుక చూసుకుంటే ఆవిడలోని అసలైన నటి బయటకు వస్తుంది. ఆవిడ కూడా మంచి నటి, గ్లామరస్గా ఆవిడ సూట్స్ చేసేవాళ్ళు, తర్వాత మినీస్ కట్ చేసేవాళ్ళు, దేనికి కూడా ఆవిడ వెనకాడేవాడు కాదు. దాంతో చాలామంది డైరెక్టర్లు ఏంటంటే శ్రీదేవి అయితే ఒక గ్లామర్ని చూపించవచ్చు. అలాగే ఆవిడకి యాక్షన్ కూడా బాగా చేస్తారు. ఒక పక్కన చూసుకుంటే చిరుతనంతో మంచి సినిమాలు చేస్తారు. అలాగే మీరు వసంత కోకిల నేను చెప్పాను కదా, వసంత కోకిల్లో మంచి టాలెంటెడ్ పర్ఫార్మెన్స్ చూపిస్తారు. ఎర్రగులాబీలు చూడండి. ఎర్రగులాబీల్లో ఒక గృహిణిగా భర్త సాడిస్ట్గా ఉన్నప్పుడు ఆవిడ చూపించే అభినయం క్లైమాక్స్లో చాలా అద్భుతంగా ఉంటుంది. గురు సినిమాలో కూడా ఆవిడ మంచి పెర్ఫార్మెన్స్ చూపిస్తారు. ఆకలి రాజ్యంలో అయితే ఆవిడ అసలు స్క్రీన్ మీద బ్రహ్మాండంగా నటిస్తారు. అసలు కమల్ హాసన్కి ధీటుగా నటించినటువంటి చిత్రం ఈ ఆకలి రాజ్యం. ఇలా ఎన్నో సినిమాల్లో ఆవిడ పెర్ఫార్మెన్స్ చూపించుకుంటూ గ్లామరస్గా వెలుగుతున్నారు. 79వ సంవత్సరంలో వచ్చేవాడికి సిరిసిర మూవీని సర్గం అనేటువంటి పేరుతో హిందీలో తీశారు. అందులో రిషి కపూర్ హీరో. దాంతో 79లోనే జయప్రద హిందీలోకి వెళ్ళి మరి సౌత్ నుంచి వచ్చే నటి ఇంత బాగా చేయగలదు అని నిరూపించుకున్నారు. వైజయంతిమాల, రేఖ ఇలాంటి వాళ్ళు అంతకుముందు ఉన్నారు, హేమాల్ లాంటి వాళ్ళు. సో అదే కావలో కూడా జయప్రద చేరుతున్నారు. సో ఇదే సమయంలో సూర్ సంగం అని చెప్పేసి ఒక సినిమా వచ్చింది. అది 1985లో రిలీజ్ అయింది హిందీలో. శంకరాభరణం రీమేక్. ఆ సినిమా పెద్ద ఆడలేదనుకోండి. కానీ పాతాళ భైరవి ఇది కూడా 1985లో రిలీజ్ అయింది హిందీలో. ఈ హిందీలో రిలీజ్ అయినప్పుడు ఒక గ్లామరస్ హీరోయిన్గా జయప్రదని నిలబెట్టింది కూడా పద్మలయ స్టూడియోసే. ఇదే ఆపర్చునిటీ శ్రీదేవి కూడా వచ్చింది. 1983వ సంవత్సరంలో హిమ్మత్ వాలా అని చెప్పేసి ఈ ఊరికి మనగాడి సినిమాని హిందీలో తీశారు. దీనికి అద్భుతమైన రెస్పాన్స్ వచ్చింది, కలెక్షన్స్ వచ్చింది. నార్త్ ఇండియా వాళ్ళందరూ కూడా శ్రీదేవి ఇంత అద్భుతంగా ఉంటుందా, ఇంత అందంగా ఉంటుందా అని అనుకున్నారు. అంతమంది జూలీ అనే సినిమాలో కూడా యాక్ట్ చేసింది. అప్పటికి లక్ష్మి అందులో హీరోయిన్. సో ఆమె నటనతో శ్రీదేవి అంత పెద్ద ఎక్స్పోజ్ అవ్వాల. సో హిమ్మత్ వాలాతో సోలో హీరోయిన్గా ఒక తారాపదానికి ఓవర్ నైట్ వెళ్ళిపోయింది శ్రీదేవి. యాక్చువల్గా ఈ హిమ్మత్ వాలాలో జయప్రద రావాలి, హీరోయిన్ ఆవిడే. కాకపోతే ఒకే ఒక కండిషన్ ఏంటంటే స్విమ్ సూట్ వేసుకోవాలి. అంటే నార్త్ ఇండియా ప్రేక్షకుల్ని అట్రాక్ట్ చేసుకోవాలంటే ఒక గ్లామరస్గా కనిపించాలి. అంటే ఊరికి మనగల్లో ఆ సీన్ లేదు, ఈ హిమ్మత్ వాలాలో పెట్టారు. దాంతో జయప్రద అంగీకరించాల. దాంతో ఆవిడ ఏమైందంటే హిమ్మత్ వాలా శ్రీదేవి వెళ్ళటం, శ్రీదేవి అప్పటికి తారాపదానికి దూసుకెళ్ళిపోవడం. ఆ తర్వాత ఆవిడ హిందీలో కూడా మంచి మంచి క్యారెక్టర్స్ చేశారు. మిస్టర్ ఇండియా చూసుకుంటే హవా హవా ఈ పాట ఆవిడ చాలా బ్రహ్మాండంగా డ్యాన్స్ చేస్తుంది. అలాగే నగీనా ఆ సినిమాలో యాక్షన్ బాగుంటుంది, ఆవిడ డ్యాన్స్ బాగుంటుంది. సరోజ్ ఖాన్ అని చెప్పేసి డ్యాన్సరు అద్భుతమైనటువంటి కంపోజింగ్ చేశారు. సో జయప్రద, శ్రీదేవి ఇద్దరికి వాళ్ళిద్దరు సమవుజ్జీలు. ఎందుకంటే యాక్షన్ బాగా చేస్తారు, వాళ్ళు చిలిపితనం బాగా చూపిస్తారు, డ్యాన్సులు బాగా చేస్తారు, తర్వాత గ్లామరస్గా ఇద్దరు ఉండగలరు, నటన బాగా చేయగలరు. అలాగా వాళ్ళిద్దరి మధ్య ఒక తెలియని కాంపిటీషన్ అనేది ఏర్పడిపోయింది. అంటే శ్రీదేవి మనసులో జయప్రద తన క్యారెక్టర్స్ని పోటీ వస్తుంది అన్న భావన శ్రీదేవిలో ఏర్పడింది. జయప్రదలో ఏంటంటే ఒకప్పుడు నేను ఎమ్మగోళ లేకపోతే అడవి రాముడు ఇలాంటి సినిమాలో నేను చేస్తే, తర్వాత అదే ఎన్టీ రామారావుతో వేటగాడు, బొబ్బిలి, పులి, సర్దార్ పాపారాయుడు, అగ్గిరవ్వ ఇలాంటి జస్టిస్ చౌదరి ఇలాంటి సినిమాలను ఆవిడ నటించారు. అంటే ఆవిడ కాంపిటేటర్, అది వాస్తవం. అంటే 78 నుంచి మొదలు పెట్టుకుంటే తెలుగు సినిమా ఇండస్ట్రీలో ఒకరికొకరు పోటీ పడిన వాళ్ళు ఎవరంటే శ్రీదేవి, జయప్రద. మరి జయసుధ కూడా కాంపిటీషన్లో ఉంది కదా, కానీ జయసుధ జోనల్ వేరు. జయసుధ శ్రీదేవితో కలిసి నటించారు, అలాగే జయప్రదతో కూడా కలిసి నటించారు. కానీ ఫ్రెండ్షిప్ విషయానికి వచ్చేప్పటికి మాత్రం జయప్రదతో ఎక్కువగా సాన్నిధ్యంగా ఉండేవాడు. అలాగని శ్రీదేవితో రైవల్టీ కానీ మాట్లాడుకోకపోవటం కానీ జయసుధకి లేదు. శ్రీదేవి 1980s వరకు శ్రీదేవి వేరు, 1980s తర్వాత శ్రీదేవి వేరు. 1980s వరకు కూడా శ్రీదేవి
సెట్స్లోకి వెళ్ళినప్పుడు ఆవిడ 9 o'clock వరకు సెట్లోకి రాలేకపోయేవాళ్ళు. ఎందుకంటే ఆవిడ లేట్గా నిద్ర లేచేటువంటి అలవాటు. జయప్రద షార్ట్ 7 గంటలకంటే 7 గంటలకు వచ్చేస్తారు. ఆవిడ ఏంటంటే ఏ టైం ఎప్పుడు మెయింటైన్ చేయాలో ఆవిడకి తెలుసు. అందుకని అప్పట్లో శ్రీదేవి ఏం చేసేదంటే మేకప్ చీఫ్ని బతిలాడుకునేది. ఏమంటే హీరో గారికి మీరు మేకప్ వేస్తే మీరు కొద్దిగా లేట్ చేయండి, నేను 9 o'clock కల్లా వస్తాను, కొద్దిగా నన్ను అలా చూడండి అని రిక్వెస్ట్ చేసుకునేది. డైరెక్టర్ని రిక్వెస్ట్ చేసుకునేది, మేకప్ చీఫ్ని రిక్వెస్ట్ చేసుకునేది, డాన్స్ మాస్టర్తో కూడా రిక్వెస్ట్ చేసుకునేది. ముఖ్యంగా సలీం మాస్టర్ ఎన్టీ రామారావుతో డ్యాన్స్ కంపోజ్ చేస్తే అప్పుడు వెళ్ళి అడిగేది, ఏమంటే మొదటగా ఉండేటువంటి మూమెంట్స్ నాకు ఇవ్వకండి, నాకు సున్నితంగా ఉంటాను, నాకు మంచి మూమెంట్స్ ఇవ్వండి అని రిక్వెస్ట్ చేసుకునేది. వాళ్ళందరూ కోఆపరేట్ చేసేవాళ్ళు. కానీ 80s తర్వాత ఒక తారా ప్రపంచంలోకి వెళ్ళిన తర్వాత శ్రీదేవి యాటిట్యూడ్ మారింది. ఆవిడ డిమాండ్ పెరిగింది, డైరెక్టర్స్తో చెప్పడం మొదలుపెట్టింది, నేను 9 గంటల వరకు నేను రాను, మీకు ఇష్టమైతేనే నేను చేస్తాను. అలాగే 83 అమ్మతవాల సూపర్ డూపర్ హిట్ అయి 85, 86 వచ్చేప్పటికి ఆవిడలో ఇంకా అహంకారం పెరిగిందని ఆ రోజు చాలామంది సినిమా వర్గాలు చెప్తారు. ఎందుకంటే సూపర్ స్టార్ కృష్ణ ఆవిడకి ఇమేజ్ తీసుకొచ్చారు. హిందీ సినిమా ఇంట్రడ్యూస్ ఆయన చేశారు. ఒక విధంగా శ్రీదేవికి కూడా గాడ్ ఫాదర్ ఎవరంటే సూపర్ స్టార్ కృష్ణే. అలాంటిది సూపర్ స్టార్ కృష్ణ సినిమాలోనే శ్రీదేవిని పెడదామంటే ఆ జయప్రద క్యారెక్టర్ అలకనందాదేవి ఇస్తేనే నేను చేస్తాను, అప్పుడు మందాకిని క్యారెక్టర్ ఇద్దామని చెప్పి అనుకున్నారు. నేను చేయను, కథ మార్చండి అని చెప్పింది. కృష్ణ స్క్రీన్ ప్లే మార్చడానికి ఒప్పుకోలే. ఆ విధంగా సింహాసన సినిమాలో నటించలే. అది మొదలు పెట్టుకొని చివరికి కొండబెట్టి దొంగ ఆవిడే చేయాలి. చిరంజీవి కూడా కండిషన్స్ పెట్టింది, ఇందులో మెయిన్ లీడ్ రోల్ నాది ఉండాలి, నా పేరు ఉండాలి, అలాగే నా చుట్టూ ప్రేమ గురించి తిరిగేటువంటి క్యారెక్టర్లో చిరంజీవి ఉండాలి. ఇలాంటి చాలా కథలు మార్పులు చేపులు చెప్పేటప్పటికి పరుచుల ప్రదర్శన దండం పెట్టేసి ఆ సినిమాలో వేరే వాళ్ళు తీసుకున్నారు. విజయశాంతి రాధాని 2 క్యారెక్టర్ల కింద డివైడ్ చేసి కొండబెట్టి దొంగలు తీయడం జరిగింది. ఇలాంటి చాలా స్టోరీస్ ఉన్నాయండి. ఆవిడ అప్పటికే రూల్స్ పెట్టేది, రెగ్యులేషన్స్ పెట్టేది, తను కాస్ట్యూమ్స్ ఎలా ఉండాలో చెప్పేది, అన్ని డిక్టేట్ చేయడం మొదలుపెట్టింది. ఇది ఆ రోజు ఇండస్ట్రీలో ఉన్న వాళ్ళందరికీ కూడా తెలుసు. సెట్లోకి అడుగుపెట్టిన తర్వాత ఎవరితోనూ పెద్ద మాట్లాడేది కాదు, రిజర్వ్డ్గా ఉండేటువంటి మనస్తత్వం, అది పర్సనల్, దాన్ని ఎవరు కాదనరు. ఒక రకమైన మహారాణిలాగా బిహేవ్ చేసేది. అదే టైంలో వీళ్ళిద్దరు కలిసి అనేక సినిమాల్లో నటించారు. ఎవరు? శ్రీదేవి, జయప్రద బేసికల్గా ఆవిడ కూడా ఒక మిడిల్ క్లాస్ ఫ్యామిలీ నుంచి వచ్చింది. ఆవిడ కూడా అప్పటికి మంచి స్టార్డమ్ వచ్చింది. కానీ జయప్రదకు ఉన్నటువంటి మనస్తత్వం వేరు. జయప్రదకి ఏంటంటే అందరితో కలిసిపోయేటువంటి మనస్తత్వం, లైట్ బాయ్స్తో సహా అందరితో ఆవిడ మాట్లాడేవాళ్ళు. నేనేదో పెద్ద హీరోయిన్ని అని ఆవిడ ఎప్పుడు భావించేవాళ్ళు కాదు. అలాగే చిన్న పెద్ద అనే తారతమ్యం లేదు. తను ఎంతో పెద్ద ఇమేజ్ పొందినా కూడా అందరినీ ఆవిడ గౌరవంగా చూసేది. ఎందుకంటే కె విశ్వనాథ్ అంటే ఆవిడకి చాలా అభిమానం. ఎందుకంటే సినిమా మొట్టమొదట తనకి మంచి అవకాశాలు ఇచ్చాడు ఆయన. అలాగా ఒక గ్రాటిట్యూడ్, యాటిట్యూడ్ అనేది జయప్రదలో ఉండేది. ఈ ఇద్దరు సెట్స్ పై వచ్చినప్పుడు ఏంటంటే ఒక తెలియని భావం జయప్రదని కమ్మేసి ఈవిడ అహంకారి అని చెప్పేసి ఆవిడ మనసులో ముద్రపడిపోయింది. దాంతో ఏమి వీళ్ళతో మాట్లాడాలి, ఇంత అహంకారంగా ఉన్నప్పుడు మన ఎందుకు అని స్టార్టింగ్ నుంచి వీడు మాట్లాడటం మానేశారు. శ్రీదేవికి ఏంటంటే నేను చెప్పాను కదా, ఎగోయిజం పెరిగిపోయింది 80s తర్వాత. ఇంకా జయప్రద కూడా నాతో మాట్లాడినప్పుడు నేను జయప్రదతో మాట్లాడేదే ఉంది, నేను ఒక సుపీరియర్ని, నేను పెద్ద స్టార్డమ్, నేను తమిళలో చేస్తున్నాను, హిందీలో చేస్తున్నాను, తెలుగులో చేస్తున్నాను. ఇలాంటప్పుడు ఇంకా జయప్రద నేనెందుకు ఇది అవ్వాలని ఆవిడ మనస్తత్వం. చివరికి వీళ్ళ కాంబినేషన్ చాలా సినిమాలు వచ్చాయి. ఆడియో సినిమాలు వచ్చింది, తర్వాత ముందడుగు వచ్చింది, హిందీలో తోఫా వచ్చింది. ఇలాగ వాళ్ళకి ఆ దేవత అయితే అంతకుముందు ఇంకా వచ్చింది. ఇంక ఈ దేవత సినిమా వచ్చేటప్పటికి సినిమా ఇండస్ట్రీలో పూర్తిగా కొంతమందికి తెలిసింది ఈ సినిమాతోనే. ఎందుకంటే దేవత సినిమాల్లో వీళ్ళిద్దరు అక్కాచెల్లెలుగా నటిస్తారు. చాలా ఆప్యాయత, అనుబంధం, అనురాగం ఈ పాత్రల్లో ఉంటాయి. అయితే కె రాఘవేంద్ర ఇక్కడ బాగా అబ్జర్వ్ చేసింది ఏంటంటే ఆవిడ షార్ట్ అయిపోగానే ఆవిడ వెళ్ళి ఒక కుర్చీలో కూర్చునేవాళ్ళు, జయప్రద వెళ్ళి ఇంకో కుర్చీలో కూర్చునేవాళ్ళు. వాళ్ళిద్దరి మధ్య ఎటువంటి మాటలు ఉండేవి కావు. డైరెక్ట్ వచ్చి అమ్మ ఇలా చేయాలి ఇలా చేయాలంటే మళ్ళీ వచ్చేవాళ్ళు కెమెరా ముందుకి,
మాట్లాడుకునేవాళ్ళు, డైలాగ్స్ చెప్పేవాళ్ళు, మళ్ళీ వెళ్ళి కూర్చునిపోయేవాళ్ళు. కె. రాఘవేంద్ర వీళ్ళని కలుపుదామని ప్రయత్నం చేశారు. మీరిద్దరూ మంచి నటులు, మీరు ఇలాగా ఆన్ స్క్రీన్ ఎలా ఉన్నారో ఆఫ్ స్క్రీన్ కూడా మీరు అలాగే ఉండాలి, ఇది ఇండస్ట్రీకి మంచి పద్ధతి కాదని ఆయన చెప్పారు. సరే, ఆ రోజుల్లో ఇండస్ట్రీకి పెద్ద దాసరి నారాయణరావు, కృష్ణార్జునులు అనేటువంటి సినిమాలో కూడా వీళ్ళు నటించారు. నటించినప్పుడు దాసరి నారాయణరావు కూడా తెలిసి ఈ విషయం తెలిసి ఆయన కూడా చెప్పారమ్మా, మీరు ఇలా ఉండద్దు, ఇది సినిమా ఇండస్ట్రీకి హెల్తీ కాదు అంటే. వాళ్ళిద్దరూ ఇండివిజువల్గా చెప్పింది ఏంటంటే, మేమేం బయటకు గొడవలు పెట్టుకోవట్లేదు, మేమేం చుట్టూ పట్టుకొని కొట్టుకోవట్లేదు, మేము వస్తున్నాం, మా షార్ట్ మేము చేసుకుంటున్నాం, వెళ్ళిపోతున్నాం, మేము మాట్లాడుకోవడం అనేది నా వ్యక్తిగతం. ఎందుకంటే శ్రీదేవి అహంకారంతో నాకు నచ్చదు అని జయప్రదకి తల బిరుసని, జయప్రదకి నాకు ఒక పోటీ ఉందని, నేను ఆవిడతో మాట్లాడవలసిన ఏముందని శ్రీదేవి కూడా దర్శకులతో చెప్పేది. ఇంకా హిందీలో ఇండస్ట్రీలో అయితే కొంతమందికి ఇది తెలియదు. ఆవిడ ఫస్ట్ ఈ తోఫా ఇలాంటి సినిమాల్లో కొంతమంది టెక్నీషియన్స్ ఈవిడ జయప్రదాన్ని శ్రీదేవికి వెళ్ళి చెప్పినా శ్రీదేవి తల తిప్పుకునేది. అలాగే శ్రీదేవి గురించి జయప్రద చెప్తే ఆవిడ తల తిప్పుకునేది. దీంతో హిందీ ఇండస్ట్రీలో కూడా ఒక విధ రకమైనటువంటి అభిప్రాయం వెళ్ళిపోయింది, వీళ్ళిద్దరూ మాట్లాడుకోరని. ఈ విషయం ఎవరికి తెలిసిందంటే రాజేష్ ఖన్నా, జితేంద్ర, వీళ్ళిద్దరు కూడా ఐడెంటిఫై చేశారు. మక్సద్ అని చెప్పి ఈ ముందడుగు సినిమాని హిందీలోకి తీశారు. యాక్చువల్గా రాజేష్ ఖన్నా, జితేంద్ర వీళ్ళిద్దరు ఫ్రెండ్స్. జితేంద్ర అసలు పేరు జతిన్ ఖన్నా. వీళ్ళిద్దరూ కూడా ఒకే కాలేజీలో చదువుకున్నారు. తర్వాత జితేంద్రకి యాక్టింగ్లో మెడికల్ నేర్పించింది కూడా రాజేష్ ఖన్నాని. సో వీళ్ళిద్దరూ కలిసి ఏం చేశారంటే, అన్నపూర్ణ స్టూడియోస్లో ఈ మక్సద్ సినిమా షూటింగ్ జరుగుతుంది, ఒక ఫ్లోర్లోకి వీళ్ళని పంపించి ఆ ఫ్లోర్ తాళాలు వేస్తారు. దాదాపు ఒక 5 గంటల పాటు వాళ్ళు అక్కడే కూర్చున్నారు. వాళ్ళకి అంతా ఫుడ్ అన్నీ కూడా ముందే అరేంజ్ చేశారు. అయినా సరే ఈ 5 గంటలు కూర్చున్నా సరే ఒకరికొకరు మాట్లాడుకోలేదు, పలకరించుకోలేదు. వాళ్ళ తలుపులు తీసిన తర్వాత ఎవరి దానం వాళ్ళు వెళ్ళిపోయారు. అప్పుడు జితేంద్రకి రాజేష్ ఖన్నాకి అర్థమైంది అంటే, ఉత్తర దక్షిణ ధృవాన్ని కలపటం ఎంత అసాధ్యమో వీళ్ళని కూడా కలపటం అంత అసాధ్యం. ఇది మొత్తం ఇండస్ట్రీలో అటు తెలుగులోనూ ఇటు హిందీలో కూడా ఈ భావన వెళ్ళిపోయింది. మీరు ముందడుగు సినిమా చూసుకుంటే లాస్ట్లో క్లైమాక్స్లో ఒక డ్యాన్స్ ఉంటుంది, అది స్నేక్ డ్యాన్స్. నేను చెప్పాను కదా, యాక్చువల్గా ఇద్దరు బాగా డ్యాన్స్ చేస్తారు. నగీనా సినిమాలో మరి శ్రీదేవి ఎంత గొప్పగా డ్యాన్స్ చేస్తుందో, మీకు అగ్నిపూలం అనేటువంటి సినిమాలో కూడా జయప్రద పిల్డా పరాక అనేటువంటి ఒక పాట ఉంది. అందులో నాగిని డ్యాన్స్ అద్భుతంగా చేస్తారు ఆవిడ. బేసికల్గా ఆవిడ కూడా మంచి డాన్సర్ ఆవిడ జయప్రద. సో వీళ్ళిద్దరు కలిసి చేసేటువంటి మోపిదేవిలో జరిగింది ఈ సినిమా, ఈ స్నేక్ డ్యాన్స్ క్లైమాక్స్. అయితే ఈ డ్యాన్స్ కూడా చాలా అద్భుతంగా ఆ సినిమా విజయానికి బాగా దోహదపడింది. ఇక్కడ వీళ్ళేంటంటే ఇద్దరు పక్క పక్కన డ్యాన్స్ చేస్తున్నప్పుడు ఒకళ్ళ ఐ ఎక్స్ప్రెషన్స్, ఇంకోళ్ళ ఐ ఎక్స్ప్రెషన్స్ ఇద్దరు కూడా మ్యాచ్ అవ్వాలి. దీనికేమో డ్యాన్స్ డైరెక్టర్ శ్రీను, ఇది హీరోలకి దగ్గర బంధువు కూడా. ఈ కంపోజ్ చేయడానికి ఆ తల ప్రాణం తోక్కొచ్చేసింది. ఎందుకంటే శ్రీదేవికి వెళ్ళి చెప్పాలి, అమ్మా నువ్వు ఇలా చూడాలి అని ఆయనకి చెప్పాలి. ఎందుకంటే ఇద్దరు మాట్లాడుకుంటే ఒకరికొకరు చెప్పుకుంటారు, నువ్వు అటు ఐ ఎక్స్ప్రెషన్స్ ఇవ్వు, నేను ఇటు ఐ ఎక్స్ప్రెషన్స్ ఇస్తానని. కానీ ఒకరికొకరు మాట్లాడుకోరు కదా. వీళ్ళే వీళ్ళు అడగాలి, అమ్మా నువ్వు లెఫ్ట్ సైడ్ చూడు, లేదా ఇంకో దగ్గరికి వెళ్ళి రైట్ సైడ్ చూడు. మీరు అదే రప్పించడానికి సీన్ మాస్టర్ చాలా ఇబ్బంది పడిపోయాడు. ఆ తర్వాత చాలా చోట్ల ఆయన అదే విషయాన్ని చెప్పడం జరిగింది. ఎందుకంటే ముఖ్యంగా డ్యాన్స్ సన్నివేశాల్లో ఈక్వాలిటీ కనుక లేకపోతే ఎఫెక్ట్ రాదు. సో ఆ విధంగా ఇబ్బంది పడ్డన్న నృత్య దర్శకులు కూడా ఉన్నారు. ఎందుకంటే అంతకుముందు అయితే హీరోలతో వాళ్ళు ఇండివిజువల్గా చేసేస్తారు, కానీ మరి ఒకరికొకళ్ళు డ్యాన్స్ చేసేటువంటి సన్నివేశాలు మాత్రం ఇలాంటి ఇబ్బందిని ఖచ్చితంగా క్రియేట్ చేస్తాయి. సో ఈ విధంగా వాళ్ళు ఇలాంటి పరిస్థితుల్లోకి వెళ్ళిపోవడం, తర్వాత కాలంలోకి వచ్చేప్పటికి వాళ్ళ జీవిత పయనం కూడా చాలా విచిత్రంగా జరిగింది. శ్రీదేవి ఎంతో గొప్ప తెలివి గల మనిషి అని చెప్పి అనుకునేటువంటి శ్రీదేవి చివరికి కూడా రెండో పెళ్లినే పెళ్లి చేసుకుంది. అలాగే జయప్రద, ఆవిడ కూడా బాగా తెలివిగల ఆవిడ అనుకున్న ఆవిడ కూడా వెళ్ళి శ్రీకాంత్ లాల్ నాథాని 1986లో పెళ్లి చేసుకుంది.
1987లో కొన్ని బాధలు, ఫైనాన్షియల్ అనుకోవచ్చు, మొగుడుతో పడేటువంటి ఇబ్బందులు అనుకోవచ్చు, స్లీపింగ్ పిల్స్ తీసుకొని కూడా మరణించడానికి ఆవిడ ప్రయత్నం చేసినట్టు ఆ రోజుల్లో వార్తలు వచ్చాయి. తర్వాత కాలంలో ఇది మరీ స్ప్రెడ్ అయితే బాగుండదని అక్కడతో ఆ ప్రచారం ఆగిపోయింది. 87 నుంచే శ్రీకాంతలాల్ మెహతాతో జయప్రదకి అభిప్రాయ భేదాలు అనేది వచ్చేసాయి. పిల్లలు కూడా లేరు, ఎందుకంటే ముందే ఫ్యామిలీ ప్లానింగ్ ఆపరేషన్ శ్రీకాంతలాల్ మెహతా చేసుకోవడంతో పిల్లలు కూడా లేరు. సో తన అక్క అబ్బాయిని తన కొడుకుగా దత్తత తీసుకొని ఆవిడ జీవితాన్ని గడిపింది. మరొక శ్రీదేవి కూడా తర్వాత కాలంలో రెండో పెళ్లి చేసుకొని, కాకపోతే పిల్లలు ఉన్నారు, అనేక రకాలుగా ఇబ్బంది పడింది ఆవిడ. ఫైనాన్షియల్గా అనేక సినిమాల్లో పెట్టుబడులు పెట్టడం, ఆ పెట్టుబడులన్నీ కూడా హరించుకుపోవటం, అలాగే జయప్రద కూడా సోదరుల పేరిట సినిమాలు తీయటం, వాటిలో కూడా హాస్తి కర్పూరంలాగా వెళ్ళిపోవడం, చెన్నైలో ఒక సినిమా థియేటర్ కట్టడం జయప్రద, అందులో ఈఎస్ఐ లాంటి బకాయిలు కూడా చెల్లించలేనటువంటి పరిస్థితి, ఒక పక్క పాలిటిక్స్ అందులోకి వెళ్ళటం, ఇలా చాలా రకాలుగా చూసుకుంటే ఇద్దరు కష్టపడి సంపాదించారు. ఇద్దరు కూడా చాలా వరకు ఆ డబ్బులు పోగొట్టుకోవడం కూడా జరిగింది. చివరికి శ్రీదేవి కూడా చెన్నైలో చాలా బిల్డింగ్స్ అమ్మేసింది. బోనీ కపూర్ విషయంలో బోనీ కపూర్ చాలా చోట్ల అప్పులు చేశాడు ఫైనాన్షియల్గా. సినిమాలన్నీ కూడా హిట్ కాకపోవడంతో వాటన్నింటిని తీర్చడానికి తను మళ్ళీ సినిమాలో చేయవలసిన పరిస్థితి వచ్చింది. చివరికి బాహుబలి సినిమాలో రమ్యకృష్ణ క్యారెక్టర్, ఆ క్యారెక్టర్ చేయడానికి ఫస్ట్ శ్రీదేవిని అప్రోచ్ అయ్యారు. శ్రీదేవి ఇక్కడ కూడా కండిషన్స్ పెట్టింది, నేను ఇలా ఉండాలి, నా కాస్ట్యూమ్స్ ఇలాగ ఉండాలి, నేను ఇలా చేయాలని. దానికి మరి వాళ్ళు అది ఒప్పుకోకపోవడంతో చివరికి రమ్యకృష్ణ తీసుకోవడం జరిగింది. ఇలా ఆవిడ దాదాపుగా ఇంకా చివరికి వచ్చేప్పుడు కూడా ఆవిడ యాటిట్యూడ్లో మార్పు రాలేదు. కానీ జయప్రద మాత్రం ఫస్ట్ నుంచి చివరి వరకు కూడా ఆవిడ అందరితోనూ కలిసిమెలిసే ఉన్నారు, ఎబుకబుల్గానే ఉన్నారు. అలాగే తను సాయశక్తులు ఎంతవరకు కష్టపడాలో అంతవరకు కష్టపడ్డారు. అయితే ఇదంతా విశ్లేషించిన తర్వాత మాకు అనిపించేది ఏంటంటే ఇద్దరు మంచి నటులు. అయితే వాళ్ళు రాజకీయాల్లోకి జయప్రద వచ్చిన తర్వాత శ్రీదేవి కూడా ఒక టైంలో రాజకీయాల్లోకి రావాలని చెప్పి అనుకున్నారు. ఎందుకంటే వాళ్ళ ఫాదర్ అయ్యప్పను శివకాశీలో కాంగ్రెస్ నుంచి పోటీ చేసి ఓడిపోయాడు ఆయన. అప్పటికి కాంగ్రెస్ నుంచి కూడా శ్రీదేవికి కొన్ని అవకాశాలు వచ్చాయి రమణమని చెప్పి. ఈ సందర్భంలో జయప్రద శ్రీదేవి ఫోన్లో కొన్నిసార్లు మాట్లాడుకున్న వార్తలు వచ్చాయి, కానీ అది అఫీషియల్గా మరి ఎవరు కూడా ధృవీకరించలేదు. ఏదేమైనా సరే వాళ్ళ జీవిత పయనాల్లో ఇద్దరు గొప్ప స్టార్స్ తెలుగు నుంచి వెళ్ళారు, హిందీ పరిశ్రమను ఏలారు, అద్భుతంగా రాణించారు. ఇద్దరు మంచి నటులు. ఇలాంటి వాళ్ళు మాట్లాడుకోపోవటం ఇది కేవలం ఏంటంటే దెబ్బలాడుకునో తన్నుకునో చేయలే. వాళ్ళు బై నేచరు ఒకరికొకళ్ళు వాళ్ళు అనుకున్నటువంటి మానసిక పరిస్థితుల కారణంగానే వాళ్ళు మాట్లాడుకోవాలి. మీరు చెప్తే నమ్మరు, వాళ్ళ జీవితంలో వాళ్ళు నటించే టైంలో ఎప్పుడూ మాట్లాడుకోవాలి. చివరికి శ్రీదేవి మరణించిన తర్వాత జయప్రద కన్నీరు మున్నేరే ఏడవడం ప్రారంభించారు. ఎందుకంటే ప్రేమ అనేది మాట్లాడినా ఉంటుంది, మాట్లాడకపోయినా ఉంటుంది, ప్రొఫెషనల్గా జెలసీ ఉంటుంది. మనం ఎదుగుతున్నటువంటి పరిస్థితుల్లో అవతల వాళ్ళు అదే మనం దాటిపోతారేమో, లేదా నన్ను సినిమాలో నా లేకుండా చేస్తారనే భయం ఉంటుంది. కానీ ఒక జీవితంలో సెటిల్ అయిపోయిన తర్వాత గతాన్ని వెనక్కి తెలుసుకుంటే అప్పుడు ఉన్నటువంటి మైండ్ మెచ్యూరిటీ ఇద్దరిలోనూ మార్పు వచ్చింది. అలాగే వాళ్ళ యాటిట్యూడ్లోనే ఇద్దరిలోనూ మార్పు వచ్చింది. జయప్రద చాలా బాధపడ్డారు. అది చూసిన వాళ్ళు కూడా జీవితం చాలా చిన్నదండి, దాన్ని మనం ఎంత సక్రమంగా ఉపయోగించుకుంటే అంత మంచిది. ఇలాగ విభేదాలకు పోయి మాట్లాడకుండా ఉండి ఒక విధంగా సినిమాల క్వాలిటీ కూడా దెబ్బతినేటువంటి అవకాశం ఉంది కూడా ఉంది, కొన్ని చోట్ల అది కనిపిస్తుంది కూడా. బహుశా ఈనాడు జనరేషన్ వాళ్ళు బాగా డెప్త్గా చూస్తే కానీ తెలీదు. వాళ్ళు కనుక మాట్లాడుకొని ఉంటే ఇంకా మంచి జోడీతో మంచి సినిమాలు చేసేవాళ్ళు. మరి అటు సినిమా పరిశ్రమ దురదృష్టమో లేకపోతే ఏంటో తెలియదు, కానీ వాళ్ళిద్దరూ కూడా జీవితంలో మాట్లాడుకోలేదు. చాలా విచిత్రమైన పరిణామం. అలాగే జీవితంలో కూడా ఇద్దరు ఒకే రకంగా దెబ్బతిన్నారు, రెండో పెళ్ళిళ్ళు చేసుకొని. అలాగే ఈవిడే సినిమాలు తీసి దెబ్బతింది శ్రీదేవి, అంటే ఇండైరెక్ట్గా తీసింది. ఈవిడ డైరెక్ట్గా, ఈవిడ ఇండైరెక్ట్గా తీసి ఈవిడే దెబ్బతింది. ఎంతో మహోన్నతమైనటువంటి స్థానంలో ఆ రోజు వాళ్ళు సంపాదించిన సంపద కనుక చూసుకుంటే వీళ్ళు
ఎంతో కోట్లు సంపాదించారు, కానీ నిలబెట్టుకోలేకపోయారు. అది చాలా దురదృష్టం. ఈ ఎపిసోడ్స్ అని మీకు ఎందుకు చెప్తున్నానంటే, నెగిటివ్ని మీరు ఆలోచించకండి, ఇందులో పాజిటివ్ తీసుకోండి. మనం పెద్దవాళ్ళు చేసినట్టు తప్పులు మనం చేయొద్దు. మన కెరీర్లో, మన ఉద్యోగాల్లో, మన బిజినెస్లో కాంపిటేటర్స్ ఉంటారు. ప్రొఫెషనల్ రైవలరీ బిజినెస్ వరకే, కానీ వ్యక్తిగతంగా మాత్రం తీసుకోవద్దు. మాట్లాడుకోవటం మానేయటం, ఎంతో విధమైనటువంటి ఆ ఫ్రెండ్షిప్ పోయింది కదా. మరి జయప్రద, జయసుధ చాలా ఫ్రెండ్షిప్గా ఉండేవాళ్ళు. వాళ్ళు ఈవెన్ జయసుధ పెళ్లి కూతురిని చేసింది కూడా జయప్రదే. వాళ్ళిద్దరూ చాలా అన్యోన్యంగా ఉంటారు. అదే అన్యోన్యత జయప్రద, శ్రీదేవి నుంచి కూడా ఉంటే ఎంత బాగుండేది. ఇది ఈ విషయాన్ని మీ కంటెంట్ కనుక మీకు నచ్చినట్లయితే, నేను చెప్పాను కదా, చాలా రకాలుగా సోర్సెస్ ద్వారా ప్రతి ఇన్సిడెంట్ని మీకు సేకరించి నేను చెప్తున్నాను. మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, అలాగే మీరు బెల్ ఐకాన్ ప్రెస్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇది చాలా ముఖ్యమైనది. ఈరోజు యూట్యూబ్లో సబ్స్క్రైబ్ చేసుకోవటం మాకు నైతికంగా బలం ఇస్తుంది. ఇది ముందుకు సాగిపోతుంది, 51,000 దాటి ముందుకి వెళుతోంది. ఇంకా చేరాలి, ఇంకా ఎక్కువ అభిమానం సంపాదించుకోవాలి. మీ ఆశీస్సులు మాకు కావాలి. మీ తోడ్పాటు మాకు అందజేయవలసిందిగా మనస్ఫూర్తిగా కోరుకుంటూ, మీ డివిఎస్ఎస్ కృష్ణప్రసాద్.